హాయ్ మేడం. హాయ్ రమ్య. బిజినెస్ అంటే ఇప్పుడు చిన్నదైనా పెద్దదైనా టీ కొట్టు కాడ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చాలామంది బిజినెస్లు పెడుతుంటారు. కానీ సక్సెస్ అనేది కొంతమందికే వస్తుంది. ఎందుకు వస్తుంది? చాలా మంచి ప్రశ్న. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే బిజినెస్ పెట్టేయగలుగుతాము, పెట్టేస్తే సక్సెస్ అయిపోతాం. డబ్బు అన్నది జస్ట్ స్టార్ట్ చేయడానికి అవసరమైన ఒక ఇంధనం మాత్రమే. కానీ దాన్ని నడపడానికి కావాల్సింది మార్కెటింగ్. అవును. ఓకే, అంటే నీది ఒక బ్రాండ్ ఉంది, నువ్వు సంథింగ్ యూనిక్ ఇన్ ద మార్కెట్ అన్నది కస్టమర్కి తెలియాలి. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కస్టమర్ అన్నవాడు గాడ్. అవును. నిజంగా గాడ్ ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు. కానీ మనం ప్రయారిటీ, మనకి ఏదైనా కష్టం వస్తే మన అనుకున్న వాళ్ళకి చెప్తాము, వాళ్ళు కూడా తీర్చలేరు అనుకున్నప్పుడు భగవంతుడికి చెప్పుకుంటాం. అవును. ఓకే, కానీ ఏ బిజినెస్లో అయినా కస్టమరే ఆ భగవంతుడు అన్న ఉద్దేశంలోనే మనం ట్రీట్ చేయాలి. ఎస్. ఓకేనా? సో అది ఎలా ఉండాలి అంటే, ఒకవేళ కస్టమర్ కాలుతో తన్నినా కూడా మనం అరేరే మీ కాలుకి ఏమైనా నొప్పి వచ్చిందా అని అతని మీద కన్సర్న్ చూపించాలి. అంత పేషెన్స్ ఉండాలి. ఓకే. సో అలా చూసుకున్న రోజు ఏ కస్టమరు మనల్ని వదిలిపోడు, ఇంకొక 10 మందిని తీసుకొస్తాడు. బిజినెస్లో ఓకే, మనం కస్టమర్స్తో ఎంత మంచిగా ఉన్నా కానీ, మార్కెటింగ్ బాగా జరిగినా కానీ కాంపిటీషన్ హై లెవెల్లో ఉంటుంది. మనకు ఒకటి సక్సెస్ వస్తుందంటే దాని పక్కన ఖచ్చితంగా వస్తుంది. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ఖచ్చితంగా అమ్మా, ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు 2 షాపులు ఉన్నాయి అనుకో, పక్క పక్కనే ఉంటాయి, ఇద్దరు బ్రదర్సే, కానీ ఒక షాప్ చూస్తే ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. అవును. ఒక షాప్లో ఎవరు ఉంటారు? అక్కడ నువ్వు ట్రీట్ చేసే విధానం, నువ్వు ఇక్కడ ఆగి ఇటు వెళ్ళాలా అనుకున్నప్పుడు ఇటు ఆయన పిలుస్తాడు, సార్ 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 రైలా రండి సార్ అంటాడు. ఫస్ట్ వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఎక్కడుంటారు సార్, మీరు ఏం చేస్తారు సార్ అని అడుగుతాడు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఓకే, పిల్లలు ఉన్నారా, పెద్దోళ్ళు ఉన్నారా, అంతా ముందు డేటా కలెక్ట్ చేసుకు పెట్టుకుంటాడు, గుర్తు పెట్టుకుంటాడు. ఓకే. ఓకే, ఈ పిల్లలు ఇది ఇష్టంగా తింటున్నారండి, 2 చాక్లెట్లు పర్లేదులేండి, బిల్ అక్కర్లా, ఇది బిల్ వేయకండి అని ఇట్లా కొంచెం మనకి ర్యాపో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు సెకండ్ టైం ఎక్కడికి వెళ్తాం? సేమ్ షాప్కే వెళ్తాం. అక్కడ నుంచి నవ్వుతాడు, సార్ మొన్న వచ్చారు కదా, ఎలా ఉన్నాయి మా ప్రొడక్ట్స్, బాగున్నాయా, మేము అన్నీ ఫ్రెష్గా మెయింటైన్ చేస్తాం సార్, పిల్లలు తిన్నారా చాక్లెట్లు, అవి ఎలా ఉన్నాయి, అది మీ మదర్ ఉన్నారన్నారు కదా, ఇప్పుడు కొత్తది వచ్చిందండి, పెద్దవాళ్ళందరూ ఇది పట్టుకెళ్తున్నారా అని ఇంకోటి ఇస్తాడు. సో ఇలా ఎప్పుడైతే ర్యాపో మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడో ఆటోమేటిక్గా ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైనా ఓనర్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. అలాగే ఓనర్తో పాటు కింద ఉన్న స్టాఫ్ కూడా అలా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు దొరికినట్టయితే ఇంకా బిజినెస్కి తిరుగు ఉండదు. 100% రాసిస్తాం. ఓకే. ప్రొడక్ట్లో కూడా క్వాలిటీ ఉండాలి కదా మేడం? ఖచ్చితంగా మెయింటైన్ చేయాలమ్మా. నేను చెప్పేది అన్నీ ఉన్నాయి, ఇద్దరు సేమ్ అన్నదమ్ములే, కానీ మరి ఇది కిటకిటలాడుతుంది, ఇక్కడ ఎవరు వెళ్ళట్లా. రీజన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్, అది డెవలప్ చేసుకోవాలి. ఓకే. కస్టమర్ అనే కాదు, ఏ రిలేషన్లో అయినా, ఈవెన్ ఎంప్లాయీస్ ఎందుకు ప్రాణం పెట్టి చేయాలి? అవును. నాది కాదు కదా, ఆ ఓనర్షిప్ ఎందుకు తీసుకోవాలి? సో అందుకే ఏం చేయాలి, ఓనర్షిప్ ఇవ్వాలి. నువ్వు కానీ హయ్యెస్ట్ చేసావనుకో, నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇస్తా. జస్ట్ అవార్డే, ఈ నెల వీళ్ళ ఫోటో పెడతావు, నెక్స్ట్ మంత్ ఇంకొకరి ఫోటో పెడతావు, కానీ దానికోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. కొంతమందికి డబ్బులు కాదు, రికగ్నిషన్ కావాలి. ఎస్. కొంతమందికి డబ్బులు కావాలి. సో దానికి కూడా ఇప్పుడు నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళావనుకో, పోటీ పడతారు ఈ సేల్స్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఉంటారు కదా. ఎందుకు? వాళ్ళు చేసే బిల్లింగ్ మీద వాళ్ళకి ఇన్సెంటివ్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. ఇట్ మోటివేట్స్ దెమ్. ఏం లేదనుకో, జస్ట్ శాలరీ అనుకో, నువ్వు కొంటే నాకేంటి, కొనకపోతే నాకేంటి, 10కి వచ్చానా 6కి వెళ్ళిపోయానా, రైట్, ఆ మెంటాలిటీ ఉంటుంది. అదే ఇన్సెంటివ్ రివార్డ్ దొరుకుతుంది అంటే, అమ్మో టైం కాదు ఇంపార్టెంట్, కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి, సాటిస్ఫై చేయాలి, ఏది వీళ్ళకి నచ్చుతుంది,
అని 1-4 సార్లు కింద మీద పడిపోతారు. సో ఆ మెంటాలిటీ మన ఎంప్లాయీస్లో ఇంకల్కేట్ చేయాలి. ఓకే. అప్పుడు ఫెయిల్ ఎలా అవుతాం? ఎస్. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య. ఎస్. చూసారు కదా, బిజినెస్ ఎలాంటిదైనా కానీ కస్టమర్తో మనం ఎలా ఉన్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఇప్పుడు ఏ బిజినెస్లో ఉన్నారు, లేకపోతే మీకు ఎలాంటి బిజినెస్ ఐడియాస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.